లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానము. యాదగిరిగుట్ట ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను హైదరాబాద్ నుండి యాదగిరిగుట్టకు చేరడానికి ఎంత టైం తీసుకుంది, ఏ బస్సులు మారాలి, ఎక్కడ నుండి ఎక్కడికి ఎంత డిస్టెన్స్ ఉన్నది, ఏ విధంగా మనం రీచ్ అవ్వాలి యాదగిరిగుట్టకని ఈ వీడియోలో నేను చెప్పాను. సో వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హైదరాబాద్లో నేను ఉప్పల్ స్టేజ్లో అంటే ఉప్పల్ బస్ స్టాండ్లో బస్సు ఎక్కాను. ఇక్కడ టైమింగ్స్ ప్రకారమే యాదగిరిగుట్టకి బస్సులు ఉంటాయి. సో ఉదయం 8:15 అంటే 8:45కు బస్సు ఇక్కడ స్టార్ట్ అయితే భువనగిరికి వెళ్ళేసరికి మనకి 1 గంట టైం తీసుకుంటుంది. అంటే భువనగిరి నుండి తర్వాత మళ్ళా మనకు అదే బస్సు యాదగిరిగుట్టకి రీచ్ అవుతుంది. యాదగిరిగుట్టకి కరెక్ట్గా 1:18 యాదగిరిగుట్ట బస్ స్టాండ్లో మనము ఉంటాము. ఇక్కడ నుండి బస్సెస్ అనేవి ఫ్రీ సర్వీస్ చేస్తారు, నో ఛార్జెస్. గుట్టపైకి వెళ్ళడానికి ఇక్కడ 2 బస్సులు మారవలసి ఉంటుంది. యాదగిరిగుట్టలో బస్సు మారిన తర్వాత ఇక్కడ నుండి అది పార్కింగ్ ప్లేస్ వరకు తీసుకెళ్తుంది ప్యాసింజర్స్ని. ఇక్కడ మరలా మనము ఇంకొక బస్సు మారవలసి ఉంటుంది. ఇదంతా కూడా గుట్ట కింద ప్రాంగణము. ఇదంతా పచ్చని ప్రకృతితోటి చక్కటి వాతావరణంలో ఈ యొక్క గుట్ట వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, వీళ్ళంతా కూడా బస్సు మారడానికి వెయిటింగ్లో ఉన్నవాళ్ళు. అంటే గుట్టపైకి వేరే షిఫ్ట్ అనేది ఉంటుంది బస్సులు చేంజ్ అవ్వడానికి. ఈ పార్కింగ్ ప్లేస్లో వెహికల్స్ అన్ని ఇక్కడ పార్కింగ్ ఉంటాయి. ఒకవేళ గుట్టపైకి వెళ్ళాలి 4 వీలర్ అలా పార్కింగ్ అనుకుంటే ఒక 500 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారట. సో ఇప్పుడు మనము ఈ బస్సులో నుండి చూస్తుంటే గుట్ట క్రింది భాగంలో మొత్తము కూడా ఏ విధంగా పచ్చటి మొక్కలతోటి స్టెప్ బై స్టెప్ మొత్తము కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి చుట్టూ కూడా ఆ గుట్ట ప్రాంగణం మొత్తము చక్కటి వాతావరణంతో చక్కటి పచ్చటి ప్రకృతితో ఏ విధంగా అలరారుతున్నది గమనిస్తున్నారు. ఈ గుట్ట ఇంకా మనకి కన్స్ట్రక్షన్ అనేది మొత్తం పూర్తిగా అవ్వలేదు. ఇక్కడ నుండి రావడానికి మనకు బస్ ఫెసిలిటీ ఉన్నది. గుట్టపై భాగం వరకు గవర్నమెంట్ చాలా చక్కగా ఫెసిలిటీస్ అనేవి అందిస్తుంది. గుట్టపైకి వెళ్ళడానికి ఎలాంటి ఛార్జెస్ అనేవి లేకుండా ఓన్లీ మనము బస్ స్టాప్ వరకే బస్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఉప్పల్ నుండి భువనగిరికి 80 రూపాయలు మాత్రమే బస్ ఛార్జ్ ఉంది. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఇంకొక బస్సు అంటే యాదగిరిగుట్ట నుండి పార్కింగ్ ప్లేస్లో దగ్గర మరొక బస్సు చేంజ్ అయ్యాను. ఇప్పుడు గుట్టపై భాగానికి మనము రీచ్ అవుతున్నాము. ఈ గుట్టకి చక్కగా పైకి వెళ్ళడానికి రోడ్డు ఫెసిలిటీ చాలా చక్కగా ఉన్నది. గుట్ట పై భాగం నుండి చూస్తే యాదగిరిగుట్ట లొకేషన్ మొత్తము కూడా మనకి కనిపిస్తుంది. ఇదంతా కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ప్రదేశము. ఈ విధంగా మనము బస్ ఫెసిలిటీస్తో వెళ్తే ఎలాంటి రిస్క్ లేకుండా ఓన్లీ ఒక 80 రూపాయల ఛార్జ్ మాత్రమే హైదరాబాద్ నుండి యాదగిరిగుట్టకి చేరుకోవడానికి. అంటే అప్ అండ్ డౌన్ చేయడానికి 160 రూపీస్ అయితే సరిపోతుంది. ఒకవేళ బస్ వెయిటింగ్ వెళ్ళలేము, టైం తీసుకుంటుంది అని అనుకునే వాళ్ళు ఆటోకి కూడా వెళ్ళొచ్చు. ఆటోకి గుట్టపై భాగానికి వెళ్ళడానికి ఫెసిలిటీ లేదు, ఓన్లీ పార్కింగ్ ప్లేస్ వరకే. ఆ పార్కింగ్ ప్లేస్ నుండి మరల బస్ స్టాప్ వరకు 20 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ ఉంటుంది. ఇప్పుడు మనము గుట్ట పై భాగానికి చేరుకుంటున్నాము. ఇప్పుడు మనము ఆర్చ్ నుండి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ప్రతి ఒక్క ఆర్ట్ అనేది అంటే ఒక స్కల్ప్చర్కి సంబంధించి చాలా చక్కగా ఇక్కడ ప్రతి బొమ్మని చాలా అట్రాక్టివ్గా ఇక్కడ చెక్కడం జరిగింది. ఏనుగులు మనకి ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే మనకి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటుంది. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా వర్కింగ్లోనే ఉన్నది. సో ఇప్పుడు ఇక్కడ నుండి మనకి కొంచెము పై భాగానికి అంటే గుట్ట ముందు భాగానికి కళ్యాణ కట్ట అంటాము. ఆ కళ్యాణ కట్ట వరకు ఈ బస్సు అనేది వెళ్తుంది. ఇలా వెహికల్స్ పక్కన పార్కింగ్ చేశారు కదా, వాటికి స్పెషల్ ఛార్జ్ అనేది ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్గా 500 రూపీస్ అన్నమాట. ఇప్పుడు బస్సు ఇక్కడ కళ్యాణ కట్ట దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఇదే బస్సు మరలా ప్యాసింజర్స్ని కిందికి తీసుకెళ్తుంది. ఇలా ఒక రోజుకి 5 బస్సులు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాయి గుట్ట కింది భాగానికి మరలా పై భాగానికి. ఇప్పుడు మనము లోపలికి ఎంటర్ అయ్యి
ఈ దారి అనేది మనము సెల్ ఫోన్స్ తీసుకోవడానికి గుట్ట వెనుక భాగము నుండి కిందికి వచ్చి మరలా అదే రూట్లో మనము మొబైల్స్ తీసుకొని పైకి వెళ్ళాలి. ఇలా మనము కాలినడకన పైకి గుట్ట పైకి వెళ్ళవలసి ఉంటుంది. ఇది మొత్తము కూడా ఓపెన్ ప్లేస్, ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నది. ఇలా మనకు ఇంకా రోడ్ అనేది పైకి ఇంకా సరిగ్గా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి కాలినడకనే పైకి వెళ్ళాలి. పైకి ఎక్కిన తర్వాత మనకి ఇక్కడ ఎదురుగా ప్రోటోకాల్ ఆఫీస్ కనిపిస్తుంది. పై భాగంలో ఇక్కడ నుండి మనం చూసినట్లయితే చాలా విశాలంగా ఉంటుంది. మనకి ఇక్కడ గోల్డెన్ టెంపుల్ టైప్లో ఈ గోపురం లాగా కనిపిస్తుంది. ఇందులో నుండే మనము లోపల దర్శనాలు అనేవి జరుగుతూ ఉంటాయి. లోపలికి వెళ్ళడానికి స్వామివారి దర్శనానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. లోపల మైపరిపించేంత విధంగా గోల్డెన్ కలర్లో ఉంటుంది. ఫ్రెండ్స్, మనము బస్సు దిగిన తర్వాత ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే సెల్ ఫోన్స్ అనేవి లోపలికి ఎలో ఉండదు. సో ముందుగా మనము ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత గుడిలోకి ప్రవేశం అనేది ఉంటుంది. ఫ్రీ దర్శనం ఉంటుంది, విఐపి దర్శనం కూడా ఉంటుంది. విఐపి దర్శనానికి వచ్చేసి 150 రూపాయల టికెట్ ఉంటుంది. ఆంజనేయ స్వామి గుడిలో కావాలి అనుకుంటే అర్చన చేయించుకోవచ్చు, దానికి 50 రూపాయల టికెట్ ఉంటుంది. ఇలా మనము కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇక్కడ నుండి మనము స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని బయటికి వచ్చిన తర్వాత తిరిగి మరలా మనము సెల్ ఫోన్స్ తీసుకోవచ్చు. ఒక ఫోన్ ఛార్జ్ వచ్చేసి 5 రూపీస్ ఉంటుంది. ఇలా మనము మొబైల్స్ మరలా బ్యాక్ తెచ్చుకొని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనము తీసుకోవచ్చు. అప్పటి వరకు దర్శనంకి లోపల ఎలో లేదు, ఫోన్స్ కానీ క్యామ్స్ కానీ. ఈ గుడి వాతావరణం చూసినాక ఇక్కడ నుండి కదలాలి అనిపించలేదు. మరో తిరుపతిని పోలినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము చాలా డెవలప్ చేస్తుంది ఈ యొక్క యాదగిరి గుట్టని. ఈ గుట్ట కన్స్ట్రక్షన్ మ్యాక్సిమం ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా టైం తీసుకుంటుంది. మొత్తము పూర్తి అయిన తర్వాత ఇంకా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క యాదగిరి గుట్ట. ఇక్కడ భక్తులు చాలా రద్దీగా ఉన్నారు. ఈ గుడిలో లోపల మొత్తము 4 ద్వారాలు ఉంటాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణము 4 గోపురాలు 4 భాగాలకి మనకు కనిపిస్తూ ఉంటాయి. 4 దిక్కుల కనిపించేటువంటి ఈ గోపురాలు మనల్ని ఎంతో అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. మనము గర్భగుడిలో నుండి బయటికి వచ్చిన తర్వాత బయట ప్రాంగణంలో స్వామివారి నామాలు మనము చూడవచ్చు. ఇక్కడ అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ఈ నామాలు ఎంతో అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటాయి. ఈ గుడి గోపురానికి ఎదురుగా మనము గమనించవచ్చు ఈ యొక్క నామాలు. ఈ నామాలను చూడగానే ఇవి యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అని మనకి తెలియజేయడానికి చాలా అద్భుతంగా ఇక్కడ నిర్మాణం అనేది జరిగింది. స్వామివారి నామాలు. ఈ గోపురంలో స్వామివారి శంకు చక్రాలు మనము గమనించవచ్చు. ఆ శంకు చక్రాల దర్శనము ఇక్కడ మనము చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎంతో చక్కగా అలరారుతున్నటువంటి స్వామివారి ఈ గుడి గోపురము, ఈ శంకు చక్రాలు, నామాలు ఇవన్నీ స్పెషల్ అట్రాక్షన్స్ యాదగిరి గుట్టకి. అన్నారు కదా ఫ్రెండ్స్, యాదగిరి గుట్ట ఎంతో చక్కగా మన తెలంగాణ రాష్ట్రంలో మరో తిరుపతిని పోలినట్టుగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తము చూసిన వాళ్ళు దయచేసి మన ఛానల్ ఎంకరేజ్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ నేను మీకు మీ ఎంకరేజ్మెంట్ వల్ల అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూశారు కదా ఈ యాదగిరి గుట్టని. ఇంకా చాలా అట్రాక్టివ్గా మనకి లోపలికి దర్శనం అయిన తర్వాత, అంటే దర్శనానికి వెళ్ళినప్పుడు ఇంకా చాలా బాగా కనిపిస్తున్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు. మీరు ఒక్కసారి యాదగిరి గుట్టకి విజిట్ చేసి చూడండి, ఆ స్వామివారి కృప పొందండి.
ఇక్కడ ఇదంతా కూడా విశాలమైన ప్రాంగణము. ఇక్కడ మనము చూసినట్లయితే ఇక్కడ అందరూ కూడా ఫొటోస్, క్యాంప్స్, తినడానికి ప్రసాదాలు అన్నిటికీ చాలా విశాలంగా ఉన్నటువంటి ప్రదేశం అండి. గుడి చాలా పెద్దగా ఉన్నది. స్వామివారి నామాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందరూ కూడా ఇక్కడ ఫొటోస్ తీసుకోవడము, వీడియోస్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. చాలా అట్రాక్టివ్గా ఉంది స్వామివారి నామాలు. ఇక్కడ ఈ దర్శనం కోసమనే ఇక్కడ భక్తులు ఇక్కడ వేచి చూస్తూ ఉంటారు. సో ఇక్కడ మనము ఫొటోస్ దిగిన తర్వాత ఇక్కడ నుండి మనము ప్రసాదాల కోసమని రైట్ సైడ్లోకి వెళ్తే ప్రసాదాలు అనేవి మనము తీసుకోవచ్చు. ఈ విధంగా మనము ఇక్కడ వీడియోస్ అనేవి తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనము రైట్ సైడ్లోకి వెళ్ళినట్లయితే ప్రసాదాలు కూడా అందుబాటులో ఉంటాయి. అక్కడ చాలా ఫ్లోటింగ్ ఉంటుంది. ఒక లడ్డు వచ్చేసి 20 రూపాయలు ఉంటుంది. పులిహోర ప్యాకెట్ 30 రూపాయలు ఉంటుంది. సో మనము వాటిని లైన్లో నించొని తీసుకోవాలి. ప్రసాదాలు దగ్గర ఎలాగైనా ఫ్లోటింగ్ ఉంటుంది అని విషయం మనకు తెలిసిందే. సో యాదగిరి గుట్ట ప్రాంగణము చాలా విశాలంగా ఉన్నది. పాత గుట్ట కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా డెవలప్మెంట్ అనేది జరిగింది కాబట్టి చాలా అట్రాక్టివ్గా ఉంది. ఈ వీడియోలో నేను ఫుల్ లెంత్తో వీడియో మొత్తం మ్యాక్సిమం కవర్ చేశాను. కాకపోతే లోపల మనకు గోపురం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు క్యామెరా ఉండదు కాబట్టి అక్కడ వీడియో తీయలేకపోయాను. ఇలా మనము పైనుండి చూసినట్లయితే విశాలంగా చక్కటి ప్రకృతితోటి ఎంతో అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క గుట్ట చుట్టుప్రక్కల ఉన్న వాతావరణము. కిందికి చూస్తే చాలా అట్రాక్టివ్గా యాదగిరి గుట్ట మొత్తము కూడా మనకి ఒక హిల్ నుండి, అంటే ఒక ఎత్తైన కొండ భాగం నుండి చూస్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్ అనేది ఇక్కడ వస్తుంది. ఈ స్వామివారికి చుట్టూ ఎక్కడ చూసినా కూడా శంకు చక్రాలు అనేవి మనము గమనించవచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, యాదగిరి గుట్ట ఫుల్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.